అది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు బ్రో, అది టైం మీకు ఎవరంటే ఇష్టం అందులో? ఈ సీజన్ 8 లో ఎవరు ఉంటే బాగుంటది, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఓవరాల్ గా ఇప్పుడు మీరు చూడాలి అనుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మేము నెట్ఫ్లిక్స్ లో షోస్ చూస్తాం తప్ప. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాను. ఈ 7 సీజన్స్ కి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా చేంజ్ కోరుకుంటున్నారా? అంటే 8 సీజన్ స్టార్ట్ అవుతుంది, ప్రోమో రిలీజ్ అయింది. సో ఈ ప్రోమోలో మనకి ఏమైనా కొత్తదనం అంటే ఆల్రెడీ లోగో కూడా చేంజ్ చేశారు, అంటే కొత్తదనం ఏమన్నా ఈసారి చూపించబోతున్నారా మనం క్లియర్ గా చెప్తున్నారు. సో అది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ మనకి చేంజెస్ కంపల్సరీ కావాలి. రొటీన్ గా ఉన్న బోర్ కొట్టేస్తారు చూసి 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 చూసి. కొత్తగా ఏమన్నా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. డెఫినెట్గా హోస్ట్ కూడా చేంజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడున్న ప్రెసెంట్ కొంతమంది రూమర్స్ ఏమో అన్ని వస్తున్నాయి, ఏమని కుమార్ ఆంటీ వస్తుందని, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా వస్తున్నారని. సో మీరేమనుకుంటున్నారు, ఎవరెవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? మేబీ రావచ్చు, మన చేతిలో ఏం లేదు, అంతా బిగ్ బాస్ చేతిలో ఉంది. డెఫినెట్లీ కొత్త వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం మేనేజ్మెంట్ కూడా చేంజ్ అయ్యారని చెప్పి తెలిసింది, అది కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది మనం. లాస్ట్లీ బిగ్ బాస్ సీజన్ 8 కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? డెఫినెట్లీ వెయిట్ చేస్తుంటాం, పక్కా చూస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ సీజన్ 8 లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అవును సార్, విరాట్ కోహ్లీ గారు వస్తే బాగుంటుంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నాగార్జున. హోస్టింగ్ వచ్చేసి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. హోస్ట్ గా అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఉంది ఏమంటే ఎన్టీఆర్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు వాడికి ఎన్టీఆర్ ఇష్టం, నాకు నాగార్జున నాని కొంచెం బెటర్ అనిపించింది. కంపేర్ టు నాగార్జున నాని అంటే నాని కొంచెం బెటర్. ఎన్టీఆర్ గారికి వచ్చింది, నాగార్జున గారి బాగుంటుంది. స్టార్టింగ్ బాగుంటుంది, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్ ఆబ్వియస్లీ ద సీనియర్ నాగార్జున గారు. కింగ్ నాగార్జున. ఎన్టీఆర్ కూడా బాగుంటుంది. నాకు నాని. ఎన్టీఆర్. నాకు తెలిసి ఈసారి హోస్ట్ బాలయ్య బాబు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బాలయ్య బాబు ఈజ్ కరెక్ట్. ఎన్టీఆర్ బాలయ్య అలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది. ఫేక్ చూపిస్తుంది, అందరికీ కొంచెం ఎమోషన్స్ పార్షాలిటీ ఎక్కువ చూపిస్తుంది. బాలయ్య బాబు ఈజ్ కరెక్ట్ బ్రో, ఐ థింక్. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు ఈ సీజన్ 8 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? I don't want to say that either it may be 1 or 2 or 8, but from Big Boss what we can learn is we can learn about the people's mindset. మీరయ్యా ఏం చేస్తున్నా? We can learn about the people's mindset, how to మనుషులతో ఎలా ఉండొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మనం మీట్ అయినప్పుడు ఎలా ఉండొచ్చు ఏంటి అనేది బిగ్ బాస్ నుంచి మనం నేర్చుకోవచ్చు. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసు. ఫస్ట్ ఎపిసోడ్ 1, 2, 3 ఉన్నంత మజా వస్తలేదు. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ లో ఉన్నంత మజా ఎవరు కొట్టుకోవట్లేదు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నాకైతే ఇప్పుడు వరకు ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చిందండి, ఇంకా ఎక్స్ట్రా ఏది అనుకోవడం లేదు. ఇప్పుడు ఉండే సీజన్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది. డిఫరెంట్ గా ఉండి హోస్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది. డిఫరెంట్ ఉండాలండి, మిగతా దాంతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ఉండాలి, ఎంటర్టైనింగ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో చూసారు, వన్ సైడ్ చేసి గేమ్ టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడడం, స్పై బ్యాచ్ అలా కాకుండా కొంచెం సపరేట్ గేమ్ ప్లే చూపిస్తే బాగుంటుంది. ఎవరి థాట్స్ ఎలా ఉంటాయి అన్నది పర్సనల్ ఎవరెవరు ఎలా ఉంటున్నారో అది తెలుసుకోవడానికి కదా బిజినెస్ అనేది. మంచి అమ్మాయిలు, ఎంటర్టైన్మెంట్, ఫైటింగ్. వద్దు భయ్యా, ఇక నేను తలుచుకోవట్లేదు కూడా. వాళ్ళు ఎక్కినట్టు చూడాలి మనం చెప్పినట్టు వాళ్ళు విన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి అంతే. అసలు చూడని దానికి ఎలా అనుకోవడం ఎట్లేదు కదా.
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ 7 seasons లో ఎవరైనా ఉన్నారా? అండ్ బిగ్ బాస్ 1 విన్నర్ నుంచి బిగ్ బాస్ 7 విన్నర్ వరకు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అయ్యాడు, ఇప్పుడు అమర్దీప్ రన్నర్. మరి ఇప్పుడు ఈ 7 seasons లో మీకు ద బెస్ట్ విన్నర్ ఎవరన్నా అనిపించారా? 7 seasons అంటే పల్లవి ప్రశాంత్. ఓవరాల్ 7 seasons అంటే పల్లవి ప్రశాంత్. మీకు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డానా గల్లీ ఎగరేసుకొని మరి చెప్తా, జై జవాన్ జై కిసాన్. సీజన్ 4. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అభిజిత్. కౌశిక్ వాళ్ళది కొంచెం బాగుంది. కౌశల్ బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ లో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని మన తెలుగు బిగ్ బాస్ లో పెడితే బాగుంటది. ఇంకొకటి ఎగ్జాక్ట్ సీజన్స్ గుర్తులేదు, బట్ లాస్ట్ 2-3 seasons అయితే వరస్ట్ ఉన్నాయి. అసలు చూడబుద్ధి అవ్వలేదు, లిటరలీ మొత్తం స్కిప్డే. ఏదో మరి బయట బాగా రీల్స్ లో అక్కడ ఇక్కడ కొంచెం టామ్ అయ్యి ఆయిడ్ ఇక్కడ జరిగిందంటే ఆ పొజిషన్ చూసి వదిలిపెట్టడం తప్ప కంటిన్యూస్ గా చూసిందంటూ ఏం లేదు. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే 1 man షో అవుతుంది. ఒక్కటి హైప్ వస్తే మొత్తం జనాలు కూడా వానికి సపోర్ట్ ఇవ్వడం, నాగార్జున సార్ కూడా వాడు చెప్పిందే రైటింగ్ అన్నట్టు మాట్లాడడం. ఇప్పుడు లాస్ట్ దాంట్లో శివాజీ ఉన్నాడు కదా, అతను చెప్పిందే న్యాయం అయిపోయింది అక్కడ. ఈ మొన్న ఐ థింక్ అమ్మరా అని ఏం పేరు ఉంది, ఆ యాక్టింగ్ అయితే సూపర్. ఆడు ఏది ఓవర్ యాక్టింగ్ చేయొద్దు అంటాడు, పబ్లిక్ తోటి రిక్వెస్ట్ చేసి ఓట్లు అడగొద్దు అంటాడు. వాడు ఓవర్ యాక్టింగ్ వాడినైతే హైలైట్ నాకు. లైక్ ఎట్లా అంటే వాడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి పబ్లిక్ తోటి ఓట్ వేయించుకోవద్దు అంటాడు, బట్ వాడే ఎమోషనల్ గా అవుతాడు. నన్ను నాకు క్యాప్టెన్సీ కావాలి, నాకు అది కావాలి, నాకు బిగ్ బాస్ క్యాప్టెన్సీ ఇవ్వండి అని అడిగి బట్లాడుకోవడం ఓవర్ అనిపించింది నాకు. అట్లాంటివి అనిపిస్తుంది. కౌశల్ ఒకటి. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వన్. యా, జూనియర్ ఎన్టీఆర్ చేస్తుంది. అండ్ ద ప్రీవియస్ వన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ చేశారు కదా. ఈ సీజన్ అంటే బాగానే ఉంటాయి అన్ని సీజన్లు. మామూలుగా అయితే అంత టైం ఉండదు, టైం ఉన్నప్పుడు అయితే చూస్తాము. బాగానే ఉన్నాయి వచ్చినాయి సీజన్ 7 వరకు అయితే బాగానే. నాకు వచ్చేసి సీజన్ 2 అనిపిస్తుంది. కౌశల్ని ఎంత టార్గెట్ చేసినా కూడా అతను చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు కదా. సో అతని గేమ్ పే చాలా వచ్చింది, దాని థాట్స్ అని ఏం లేదు బ్రో, నార్మల్. మనం ఎక్కువ చూడం బ్రో దాని గురించి, టైం వేస్ట్ ఎవరంత ఏం ఉండదు దాంట్లో. బిగ్ బాస్ గురించి అసలు నేను చూడండి, అది ఒకటే బ్రో నిజం. అసలు నేను చూడండి, అది ఒకటే బ్రో నిజం. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు బ్రో, అది ఒక టైం వేస్ట్ షో. టైం వేస్ట్ షో టైం వేస్ట్ షో బ్రో.